అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళను తీసేయని మరీ అమానుషంగా దౌర్జన్యంగా జేసీబీలు పెట్టి కూలగొడతా ఉన్నారు. కూలగొట్టే ముందు వాళ్ళ జీవితాలేంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళకు ఉన్న ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఏంది అనేది కనీసంగా మీరు ఒక సమావేశాన్ని పెడతలేరు. మరి వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది, ఆ నష్టాన్ని ఎంతవరకు ఇస్తారని చెప్తలేరు. ఎమ్మెల్యే గారు మీ ఇంట్లో నుంచెల్లో మీరు సంపాదించినటువంటి డబ్బుల నుంచెల్లో ఇవ్వమని అంటలేము. ప్రభుత్వం నుంచెల్లి మీరు చెప్తే ముఖ్యమంత్రి వింటాడు, మీరు చెప్తే ఈ అధికారులు వింటారు. వీళ్ళ నుండి ఆ చిరు వ్యాపారస్తులకు, చిన్న చిన్న దుకాణాలు నడుపుకునేటువంటి వాళ్లకు, చిన్న చిన్న హోల్సేల్ దుకాణాలు నడుపుకునేటువంటి వాళ్లకు ఇలా కిరాణం షాప్ మార్కెట్ చూస్తే ఎన్ని రోజుల నుంచి వెళ్ళేది అటు ఎవరైనా బండ్లు పోయే పరిస్థితి ఉన్నదా? నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు ధర్నాలు చేస్తారు. సంవత్సరం గడిచింది కదా, మరి సంవత్సరాలలో కనీసంగా నా రోడ్ అన్న వేయలేకపోయారు. ఎన్ని రోజులు ఈ ఇబ్బందులు? మిమ్మల్ని గెలిపించినందుకు ఎందుకింత ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు, వ్యాపారస్తులను ఇబ్బందులు పెడుతున్నారు? మీకేమన్నా కోపం ఉన్నా, కక్ష ఉన్నా దయచేసి జీవితాలను, వాళ్ళ కుటుంబాలను ఇబ్బందుల పాలు చేయకండి. మీకు నిజంగానే అభివృద్ధి చేయాలని ఉంటే వాళ్ళ కుటుంబాలను కూడా ఆలోచించండి. ఈ ఊరును అభివృద్ధి చేయాలని అంటే మీ ప్రణాళికను మీరు చేసుకొని పోండి. కానీ ఎవరైతే నష్టపోతున్నారో ఈ రోడ్డు వెడల్పులో భాగంగా, ఈ సుందరీకరణలో భాగంగా నష్టపోతున్నారో వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎన్టీపీసీ చిరు వ్యాపారస్తులకు వెంటనే వాళ్లకు ప్రత్యామ్నాయం చూపెట్టండి. మీరు అప్పుడు వాళ్ళని తీసేసినప్పుడు ఎన్టీపీసీలో స్థలం ఇప్పిస్తా అన్నారు, ఆ గోడను గూలగొడతా అని వేయరు. ఆ సండే మార్కెట్కు సంబంధించి అది కూడా చేయకపోతుంది. ఇక్కడ గాంధీ మార్కెట్లు కూలగొడుతుంది. దాన్ని అప్పుడప్పుడే శంకుస్థాపన. మరి పని ఏమైంది? ఎందుకు పని మొదలైతలేదు? ఇట్లా మీరు ఈ కక్ష సాధింపుతోని ఏదో సాధించాలని ఈ చిన్న చిన్న కుటుంబాలను రోడ్డు మీద పడేయద్దని ఈ సందర్భంగా నేను ఈ యొక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా కోరుతాను. ఇక్కడ జనరల్గా ఏదైనా ఒక మార్కెటింగ్ ఉంటుంది కావచ్చు, ఇక్కడ శాండ్ మార్కెట్ నడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. శాండ్ ప్రమోషన్ మార్కెట్ కూలగొడితే తప్పకుండా వాళ్ళకు ఇసుక అవసరం. ఆ ఇసుకతోని, ఆ ఇసుక ఏమన్నా మీకు సంబంధించిన బంధువులు ఎవరన్నా మరి వాళ్ళకి ఏమైనా టెండర్లు ఉన్నాయా? మరి అదే ఏమన్నా ఉన్నదా? మీరు ఈ విషయంలో పునరాలోచించండి, అభివృద్ధి చేయండి. మీకు అనుకున్న రీతిలో రోడ్లను వెడల్పు చేయండి, మీ అనుకున్న రీతిలో ఏదైనా చేయండి. కానీ ఎవరైతే నష్టపోతున్నటువంటి బాధితులకు, నష్టపోతున్నటువంటి వ్యాపారులకు కనీసంగా ఆసరగా నిలబడండి, వాళ్ళకు ధైర్యాన్ని చెప్పండి. ఇలా మీరు చేసుకుంటూ పోతే రేపు రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో మీకు, మీ పార్టీకి తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారు. గుణపాఠం చెప్పాలని కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.